డియర్ 10th క్లాస్ చిల్డ్రన్, మీరంతా కూడా రేపు జనవరి 4వ తారీఖున జిల్లా స్థాయిలో జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం వాళ్ళు నిర్వహించేటటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్ని, అదేవిధంగా జనవరి 21వ తారీఖున రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్ని రాయడానికి వెళ్తున్నారు కదా. మరి మీ అందరి సాధనకు అనుకూలంగా ఉంటుందని గత సంవత్సరంలో పెట్టినటువంటి మోడల్ పేపర్స్కి మీకు ఆన్సర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఒక అబ్జెక్టివ్ బిట్స్ అనే కాకుండా రేపు పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. మరి మనం క్వశ్చన్స్ ఒకసారి చూద్దామా. Which of the following area was converted into the agricultural land for the migrated people during the partition of India? So options వచ్చేసి బాబర్, టెరాయ్, బంగర్ అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీ. సో ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది మనకి పూర్తిగా ఇది భిన్నమైనది. బాబర్, టెరాయ్, బంగర్ అనేది మాత్రం మీకు ఐడియా ఉంది. ఏమిటి అని అంటే శివాలిక్ రేంజెస్ వద్ద ఏర్పడేటటువంటి ల్యాండ్ ఫామ్స్, మనకి హిమాలయన్ రేంజెస్ నుంచి వచ్చేటటువంటి రివర్స్ తెచ్చేటటువంటి డిపాజిట్స్ ద్వారా ఏర్పడేటటువంటి ఈ ల్యాండ్ ఫామ్స్లో మెయిన్ టెరాయి అనేది ఎక్కువగా మనకి ఫారెస్ట్ ఏరియా, అదేవిధంగా ఫెర్టైల్ ల్యాండ్, వైల్డ్ యానిమల్స్కి మనకి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఏరియా. సో దీన్ని బ్రిటిష్ వారి కాలంలో కానివ్వండి, పార్టిషన్ తర్వాత కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అరణ్యాన్ని ఎక్కువగా కొట్టేసి ఫారెస్ట్ ఏరియా అంతాన్ని కూడా కొట్టేసి డెవలప్మెంట్ పర్పస్ ఉపయోగించడం జరిగింది. అందులో భాగంగానే ఇది అగ్రికల్చర్ ల్యాండ్గా మారింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టెరాయి. సో సెకండ్ వన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ది కంట్రీ? వన్ వచ్చేసి సింగిల్ జ్యుడిషియరీ, సెకండ్ వన్ వచ్చేసి యూనిఫార్మిటీ ఇన్ ఫండమెంటల్ లాస్, సివిల్ అండ్ క్రిమినల్, థర్డ్ వన్ వచ్చేసి ఏ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టు మెయింటైన్ ఇంపార్టెంట్ పోస్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ద ఫాలోయింగ్ మీన్స్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ది కంట్రీ. మనం ఫెడరల్ స్ట్రక్చర్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా మనము 3 మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ మనకి గమనించినట్లయితే 1 and 2 and ఓన్లీ అని ఇచ్చారు, 2 and 3 ఓన్లీ అని ఇచ్చారు, 3 ఓన్లీ అని ఇచ్చారు, డి వచ్చేసి 1, 2 and 3 ఓన్లీ అని ఇచ్చేసారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ సింగిల్ జ్యుడిషియరీ. మన ఇండియా మొత్తానికి కూడా సుప్రీంకోర్టే హయ్యెస్ట్ కోర్టు, అదేవిధంగా యూనిఫార్మిటీ ఇన్ ఫండమెంటల్ లాస్, సివిల్ అండ్ క్రిమినల్. సో మనకి అమెరికాలో ఉన్నట్టుగా ప్రతి ఫండమెంటల్ లాస్ కానీ సివిల్ క్రిమినల్ లాస్ కానీ మనకి రెండుగా ఉండవు. అదేవిధంగా ఏ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ అనేది మనకి ఓవరాల్ ఆల్ ఇండియా ఒకటే ఉంటుంది. సో ఇలా గమనించినట్లయితే మనకి ఈ 3 కూడా కరెక్ట్ అయినటువంటి సమాధానాలే. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద మోస్ట్ కామన్ వే ఫర్ ఇంక్రీజింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇన్ రాంపూర్ విలేజ్ ఈజ్. సో రాంపూర్ విలేజ్లో మనకి అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి? సో రాంపూర్లో మనకి తెలుసు టోటల్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళు మార్చడం జరిగింది. మరి ఇక్కడ ల్యాండ్ సైజుని పెంచడానికి లేదు కాబట్టి మరి వాళ్ళు ఏ మెథడ్ని ఉపయోగించారు అనేది గమనించినట్లయితే మిక్స్డ్ క్రాపింగా, మల్టిపుల్ క్రాపింగా, క్రాప్ రొటేషనా, టెర్రస్ ఫార్మింగ్ అనేది గమనించినట్లయితే వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ప్రొడక్షన్కి మల్టిపుల్ క్రాపింగ్. విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సెక్టార్ ఇన్ రాంపూర్ విలేజ్? సో రాంపూర్ విలేజ్లో ఎక్కువగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి సెక్టార్ ఏదని గమనించినట్లయితే మనకి ఆ లెసన్లోనే క్లియర్గా సైడ్ హెడ్డింగ్ రూపంలోనే ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, డైరీ ఫార్మింగ్, ట్రేడ్ సెక్టార్ అన్న దగ్గర మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ రాంపూర్ విలేజ్లో నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కింద ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఏ ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సెక్టార్ అని చెప్పేసి మనకి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద వాస్ట్ నార్థరన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా? సో నార్త్ వెస్ట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏది కరెక్ట్ అయినటువంటి ఆన్సరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది అల్యూవియల్ సాయిల్ బ్రాట్ బై ద హిమాలయన్ రివర్స్ ఫ్రమ్ ద నార్త్.
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ బ్రాట్ బై ద పెనిన్సులర్ రివర్స్. సో మనకి నార్త్ ప్లేన్స్ కాబట్టి నార్త్ ప్లేన్స్ అనేవి హిమాలయన్ రివర్స్ ద్వారా ఏర్పడినవి, పెనిన్సులర్ రివర్స్ అనేవి మనకి సౌత్ సైడ్ ఉంటాయి కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఒకటే. సో ఆప్షన్స్లో మనకి ఓన్లీ 1 ఎక్కడ ఉంది, ఏలోనే ఇచ్చేసారు. సో ఆప్షన్స్ చూడండి, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 1 and 2, బోత్ 1 and 2 అండ్ నన్ ఆఫ్ ది 2 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. ద కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అరబ్ స్ప్రింగ్ వార్. సో అరబ్ స్ప్రింగ్కి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి కంట్రీస్ ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు మనకి టునీషియా, ఈజిప్ట్, బి జాంబియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పెరు, బ్రెజిల్ అండ్ మెక్సికో, క్యూబా. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కొన్ని డెమోక్రటిక్ అంటే అక్కడ ఉన్నటువంటి డిక్టేటర్స్ యొక్క రూలింగ్ని అంతమొందిస్తూ డెమోక్రటిక్ రూలింగ్ని తీసుకురావాలి అని చెప్పేసి రెవల్యూషన్స్ చేయడం జరిగింది. సో ఈ విధానంలో మీడియా అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో అలాంటి అక్కడ అలా ఉద్యమాలు జరిగినటువంటి దేశాలని మనం అరబ్ స్ప్రింగ్ కంట్రీస్గా వ్యవహరించడం జరిగింది. అలాంటి వాటిలో టునీషియా, ఈజిప్ట్ అనేవి 2 కంట్రీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద బుక్ సైలెంట్ స్ప్రింగ్ రాచెల్ కార్సన్ రోట్ అబౌట్. సో రాచెల్ కార్సన్ రోట్ అబౌట్ సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి బుక్లో రాచెల్ కార్సన్ దేని గురించి వివరించడం జరిగింది. ఏ సేవింగ్ స్ప్రింగ్స్ ఆఫ్ ది సైలెంట్ వ్యాలీ ఆఫ్ కేరళ. సెకండ్ వన్ వచ్చేసి ద ఇంపాక్ట్ ఆఫ్ స్ప్రేయింగ్ డిటిటి ఫర్ మస్కిటో కంట్రోల్ ఆన్ బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ద ఇంపాక్ట్ ఆఫ్ బిగ్ డ్యామ్స్ ఆన్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. డి వచ్చేసి ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ది స్లమ్స్ ఆఫ్ ధారావి. సో ఇక్కడ మనకి సైలెంట్ స్ప్రింగ్ అనేది మనకి దేని గురించి రాచెల్ కార్సన్ వివరించారు అని అంటే, కేరళలో డిటిటి అనేది మస్కిటో కంట్రోల్ కోసం ఉపయోగించినటువంటి డిటిటి కెమికల్ అనేది ఏ విధంగా బర్డ్స్ మీద అంటే వాటర్లో మనం డిటిటిని స్ప్రే చేసినప్పుడు ఫిషెస్లోకి వెళ్ళినటువంటివి వాటిని తిన్నటువంటి బర్డ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి అనేది వివరించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ రిమూవింగ్ బ్యారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ సెట్ బై ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు. సో బ్యారియర్స్, రిమూవింగ్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ అనేది ఇక్కడ అడిగింది ఏమిటి అంటే నాట్ రిలేటెడ్ టు అని అడిగారు. సో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. సో ఇక్కడ మనకి డిజిటలైజేషన్ అనేది కరెన్సీకి సంబంధించింది. సో ఈ 3 వర్డ్స్ కూడా మనకి రిలేటెడ్ టు రిమూవింగ్ బ్యారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్కి కిందికి వస్తుంది. సో డిజిటలైజేషన్ ఒకటే భిన్నంగా ఉంది కాబట్టి మనం డిజిటలైజేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో 9th క్వశ్చన్, ఇన్ ద గివెన్ మ్యాప్ సర్టెన్ ఏరియాస్ ఆర్ మార్క్డ్ యాజ్ 1, 2, 3 and 4 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ గమనించినట్లయితే సౌతర్న్ ఇండియన్ స్టేట్స్ బిఫోర్ రీఆర్గనైజేషన్ అంటే రీఆర్గనైజేషన్కి ముందు మనకి సౌతర్న్ స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే ఏ వచ్చేసి 1 మహారాష్ట్ర కానీ ఇది యాక్చువల్గా హైదరాబాద్ స్టేట్. సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కింద ఇవ్వడం జరిగింది కానీ ఇది యాక్చువల్గా వచ్చేసి మహారాష్ట్ర. థర్డ్ వన్ వచ్చేసి మైసూర్ స్టేట్, ఇది కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కేరళ. సో ఇది మద్రాస్ స్టేట్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి కరెక్ట్ ఆన్సర్. మైసూర్ స్టేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ కంట్రీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నటువంటి కంట్రీస్ని కనుక మనం గమనించినట్లయితే ఆఫ్టర్ సెకండ్ నేపాల్ వచ్చేసి 2007లో ఫ్రేమ్ చేసుకుంది. ఇండియా వచ్చేసేమో 1949లో మనకి అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇంప్లిమెంట్ 1950 నుంచి. సో అదేవిధంగా జపాన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1945లో కాన్స్టిట్యూషనల్ మోనార్క్ని ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి మనకి సి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇండియాతోటే డివిజన్ అయింది కాబట్టి మనకి ఈ ద ఫస్ట్ కంట్రీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటే జపాన్గా 1945లోనే మనం జపాన్కి కాన్స్టిట్యూషనల్ మోనార్కినిజం అడాప్ట్ చేసుకుంది కాబట్టి దీన్ని మనం జపాన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టు లీగలైజ్ పీపుల్స్ రైట్ టు ఫుడ్ అప్లైస్ టు. సో 2013లో యూపీఏ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీని అందించడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంతమందికి ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది గమనించినట్లయితే ఆల్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, సెకండ్ వచ్చేసి ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, థర్డ్ వన్ వచ్చేసి 2/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. సో ఈ స్కీమ్ కిందకి 2/3 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అనేది బెనిఫిట్ పొందడం జరుగుతుంది. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటో తెలుసుకోమంటున్నారు. నన్ ఆఫ్ ద విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ ఇరిగేషన్. ది రివర్ అండ్ ప్లేన్స్ అండ్ కోస్టల్ రీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వెల్ ఇరిగేటెడ్. సి plateaus such as Deccan Plateau have low levels of irrigation. D, a little less than 70% of the total cultivated area in the country is irrigated. సో మనకి plateaus such as Deccan Plateau have low levels of irrigation అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పటికీ 70% ఆఫ్ ది టోటల్ కల్టివేటెడ్ ఏరియా అనేది ఇరిగేటెడ్గా మనకి ఇంకా రాలేదు. సో ఇదొకటి మనకి కరెక్ట్ ఆన్సర్. ద న్యూట్రిషనల్ స్టేటస్ అమాంగ్ అడల్ట్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ మెజర్డ్ యూజింగ్. ఇక్కడ అడల్ట్ మెన్ అండ్ ఉమెన్లో న్యూట్రిషనల్ స్టేటస్ మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఎన్ఐఎన్ సర్వేస్, ద లివింగ్ ఏరియాస్, దేర్ వెయిట్. సో ఇక్కడ ద లివింగ్ ఏరియాస్ దేర్ వెయిట్ని బట్టి మనము తెలుసుకోలేము. వెయిట్ అండ్ హైట్ని బట్టి చిన్నపిల్లల్లో తెలుసుకుంటాము. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఇది మామూలుగా సర్వేస్ చేస్తుంది న్యూట్రిషనల్ స్టేటస్ గురించి, కాబట్టి ఇది కూడా కాదు. సో బాడీ మాస్ ఇండెక్స్ మనం అడిగింది మెన్ అండ్ ఉమెన్లో న్యూట్రిషనల్ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకుంటామని, కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎవరు చేశారు అని అంటే మన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ సర్వే అని చెప్పొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ జీడిపి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ జీడిపి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ద ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో మరి దీన్ని దేనికి ఏది హెల్ప్ చేస్తాయి ఇవి పెరగడానికి అంటే డిఫారెస్టేషన్, సాయిల్ ఎరోజన్, గ్రోయింగ్ పాపులేషన్, ఇంక్రీజ్ ఇన్ హెచ్డిఐ. సో ఈ మూడు కూడా మనకి జీడిపికి ప్రతికూలమైనటువంటి అంశాలే. సో ఒక ఇంక్రీజ్ ఇన్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అంటే జీడిపి పెరగాలి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా పెరగాలి, అంటే లిటరసీ రేట్ పెరగాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఇవి పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మనకి జీడిపి రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అనేది కరెక్ట్ ఆన్సర్. చిప్కో మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ 1970s ఇన్ గార్వాల్ హిమాలయస్ ఆఫ్ ఉత్తరాఖండ్, నర్మదా వ్యాలీ ఆఫ్ మధ్యప్రదేశ్, కసార్గోడ్ డిస్టిక్ ఇన్ ద నార్థర్న్ పార్ట్ ఆఫ్ కేరళ, జహీరాబాద్ ఆఫ్ తెలంగాణ. సో చిప్కో మూమెంట్ అనేది 1970sలో గర్వాల్ హిమాలయస్ ఆఫ్ ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సో ఇందులో యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు ఉమెన్. ద ఎయిమ్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వర్ సో ఎక్స్క్లూడింగ్ కోర్ట్స్ ఫ్రమ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్, strengthening the central government, vice versa the state government, providing maximum protection from judicial challenges to social and economic transformation legislation, making the judiciary subservient to parliament. సో ఇందులో ఏవి ఆన్సర్స్ చూద్దాము. ఏ వచ్చేసి 1, 2 అని ఇచ్చారు, బి వచ్చేసి 2 and 3 అని ఇచ్చేసారు, సి వచ్చేసి 3 and 4 అని ఇచ్చేసారు, డి వచ్చేసి 1, 2, 3 and 4 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం జరిగాయి అని అంటే ఎక్స్క్లూడింగ్ కోర్ట్స్ ఫ్రమ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా స్ట్రెంథనింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్, వైస్ వర్స ద స్టేట్ గవర్నమెంట్. థర్డ్ వన్ వచ్చేసి ప్రొవైడింగ్ మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఫ్రమ్ జ్యుడిషియల్ ఛాలెంజెస్ టు సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ లెజిస్లేషన్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మేకింగ్ ద జ్యుడిషియరీ సబ్సిక్వెంట్ టు పార్లమెంట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ద క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ సైట్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ ఎంఎన్సీస్ ఆర్ అంటే ఎంఎన్సీ తనక విధులు నిర్వహించడానికి ఎటువంటి వాటిని క్రైటీరియాగా తీసుకుంటుంది అని అంటే ప్రాక్సిమిటీ ఆఫ్ ది మార్కెట్స్, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఆఫ్ లో కాస్ట్స్, అజ్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, గవర్నమెంట్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. సో 4 ones ఆర్ ఆల్సో కరెక్ట్. సో మనకి 4 ఆప్షన్స్ ఎక్కడ ఇచ్చారో చూద్దాము. ఆప్షన్ డిలో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఎంఎన్సీ ఒక సంస్థను ఏదైనా దేశంలో ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఈ 4 అంశాలని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇది మనకి 4 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం పైన చెప్పుకున్నటువంటి వాట్ వర్ ద అమెండ్మెంట్స్ డన్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అంటే ఇది కూడా మనకి 4 మార్క్స్కి ఆర్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఇన్ ఇండియా ద ఫోర్డ్ మోటార్స్ కొలాబరేటెడ్ విత్. సో ఫోర్డ్ మోటార్స్ ఎంఎన్సీ వచ్చేసి మనకి కంట్రీలో ఉన్నటువంటి
ఆల్రెడీ దేశీయమైనటువంటి అంటే డొమెస్టిక్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి బ్రాండ్ నేమ్గా అవి చేస్తూ ఉంటాయి, అంటే బ్రాండ్ నేమ్గా వాటిని చేస్తూ ఉంటాయి. అందులో అలాంటి వాటిల్లో మనకి టాటా మోటార్స్, హీరో మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి. సో ఇవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటివే. మరి వీటితో ఫోర్డ్ మోటార్స్ దేంతో కొలాబరేట్ అయింది అనుకున్నప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ తోటి ఇది కొలాబరేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద అంత్యోదయ కార్డు హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్ టు గెట్. సో అంత్యోదయ అనేది మనకి పీడిఎస్ సిస్టమ్ కింద, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద రేషన్ షాప్స్ ద్వారా మనము రైస్ అనేది ఫేర్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది, ఫేర్ షాప్స్ ద్వారా లెస్ ప్రైస్కి. అలాంటి వాటిల్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మనము సపరేట్ కార్డ్ అనేది ఇష్యూ జరిగింది. అందులో అంత్యోదయ కార్డు అనేది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం కేటాయించినటువంటి కార్డు. ఈ కార్డు ద్వారా మరి ఒక ఫ్యామిలీకి వచ్చేసి 35 కేజెసా, 30 కేజెసా, 12 కేజెసా, 20 కేజెసా అన్నప్పుడు 35 కేజెస్ ఆఫ్ రైస్ని మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఎంటైటిల్ చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంత్యోదయ కార్డు హోల్డర్స్, ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అండ్ ఇట్ గివ్స్ ద 35 కేజెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ పర్ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ అండ్ ముంబై. సో ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. Most of the migrations are taking place to the areas of long distances, short distances, medium distances, foreign countries. So maximum most of the migrations అనేవి short distances లోనే జరుగుతుంటాయి. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్స్ మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నియర్ బై ఉన్నటువంటి సిటీ ఏరియాస్కి వాళ్ళు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదంటే అడిక్వేట్ ఇన్కమ్ సరిపోక, గ్రామాలలో అడిక్వేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, లేదంటే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసము నియర్ బై విలేజెస్లో ఎక్కువగా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఇక లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేటటువంటి మైగ్రేషన్స్ అన్నీ కూడా మనకి స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్లో కొన్ని ఉంటాయి. సో వాటిని మనము ఫారిన్ కంట్రీస్కి మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ విలేజ్ ఇన్ మధ్యప్రదేశ్ టు బి సబ్మెర్జ్డ్ బై ద సర్దార్ సరోవర్ డ్యామ్. సో ఇక్కడ సక్రేజా అండ్ అకాడియా, జల్సింది అండ్ కాకర్శిలా. సో ఇందులో జల్సింది విలేజ్ ఇస్ ద జల్సింది విలేజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ దట్ ఈస్ సబ్మెర్జ్డ్ బై ద సర్దార్ సరోవర్ డ్యామ్. Most of the migrants from rural areas are working in organized sector, unorganized sector, industrial sector and agriculture sector. So most of the rural areas, most of the migrants from rural areas are working in unorganized sectors. Who are migrating from rural areas, the migrants are working in unorganized sector only. So compared with the countries that got independence around the same time, the most important achievement of India is the establishment of stable democracy, the gradual emergence of competitive multi-party system. So ikkada 1 only and second only and 1 and 2 only, none of the above. So ikkada మనకి అదర్ కంట్రీస్ తోటి గమనించుకున్నట్లయితే ఇండియా ఇండిపెండెన్స్ పొందినప్పుడు కొన్ని కంట్రీస్ ఇండిపెండెన్స్ పొందటం జరిగింది. కానీ వాటితో కంపేర్ చేస్తే మన ఇండియా ఎందులో భిన్నంగా ఉంది అని గమనించినట్లయితే, ఒకటి మనం స్టేబుల్ డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ద గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ మల్టీ పార్టీ సిస్టమ్ని కూడా మనము ఇంప్రూవ్ చేసుకోగలిగాం. ఈవెన్ 1967 వరకు కాంగ్రెస్ సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రసీ మల్టీ పార్టీ సిస్టమ్ని డెవలప్ చేసుకోగలిగింది. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The percentage of people engaged in non-agriculture activities in Rampur village is 25%. According to the gentleman's agreement, which of the following statements is correct? So the Ministry of Andhra Pradesh will consist of 50% from Telangana and other 50% from Andhra area. Surplus revenue from Telangana region would be spent only for the development of Telangana. Third one, if the chief minister is from Telangana, the deputy chief minister should be from Andhra. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ద మినిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 50 ఫ్రమ్ తెలంగాణ అండ్ అనదర్ 50 ఫ్రమ్ ఆంధ్ర ఏరియా. ఈ వీటిలో మనకి సెకండ్ అండ్ 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్.
అది మనకు వచ్చేసి సిలో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ద మినిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 45 ఫ్రమ్ తెలంగాణ అండ్ అనదర్ 50 ఫ్రమ్ ఆంధ్ర ఏరియా. సో దట్ ఇది కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాంగ్ ఆన్సర్, సెకండ్ అండ్ 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ఆర్టికల్ 356 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ the government of state recommended to the president the dismissal of the state government. The governor of state cannot recommended to the president the dissolution of assembly. So ఇక్కడ మనకి 356 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రెసిడెంట్ రూల్ గురించి వివరిస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసేమో స్టేట్ గవర్నరు ప్రెసిడెంట్ రూల్ని విధించమని చెప్పేసి రికమెండెడ్ టు ద ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ రూల్ విధించమని చెప్పొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్లో వచ్చేసి కెనాట్ రికమెండెడ్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు, 1 ఈజ్ కరెక్ట్ బట్ 2 ఈజ్ రాంగ్ అని ఇచ్చారు, బోత్ 1 అండ్ 2 ఆర్ రాంగ్ ఇచ్చారు. సో ఇక్కడ సిలో 1 ఈజ్ కరెక్ట్ బట్ 2 ఈజ్ రాంగ్ కాబట్టి రెండో దాంట్లో కెనాట్ అని ఉంది కానీ కెనాట్ కాదు, కెన్ రికమెండ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పొలిటికల్ పార్టీస్? తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజాసమితి. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మనం ఇందులో ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఫామ్స్గా ఏర్పడి ఉన్నాయి, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి. అది కనుక మనం గమనించినట్లయితే ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాం. 1, 2, 3 తెలంగాణ జనపరిషత్ అండ్ తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ. అదేవిధంగా 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి సి అండ్ ఓన్లీ 5 and 6. ఇక్కడ మనకి ఈ తెలంగాణ జనపరిషత్ కానీ, తెలంగాణ మహాసభ కానీ, తెలంగాణ జనసభ కానీ, తెలంగాణ ఐక్యవేదిక కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ ఫామ్స్. ఇవన్నీ కూడా తెలంగాణ మూమెంట్ కోసం పోరాడినటువంటివే. కానీ దీనికి పొలిటికల్ ఫామ్ని ఇచ్చినటువంటి మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ తెలంగాణ ప్రజా సమితి. కాబట్టి ఈ రెండు మనకి సి అనే ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు కోల్డ్ వార్? ఇంపీరియలిజం, మిలిటరీ అగ్రిమెంట్స్ అండ్ కాంపిటీషన్ ఫర్ వెపన్స్ ఇన్ డైరెక్ట్ వార్స్. సో ఇంపీరియలిజం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు కోల్డ్ వార్ అనేది గమనించినట్లయితే ఇది కోల్డ్ వార్కి రిలేటెడ్ కాదు అని అడుగుతున్నారు. సో ఇంపీరియలిజము, మిలిటరీ అగ్రిమెంట్స్, కాంపిటీషన్ ఫర్ వెపన్స్, ఇండైరెక్ట్ వార్స్. సో వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిలిటరీ అగ్రిమెంట్స్. సో కోల్డ్ వార్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఇంపీరియలిజము అనేది జరిగింది. నెక్స్ట్ వరల్డ్ మార్కెట్స్ కోసము కోల్డ్ వార్ జరిగినట్టు చెప్పుకోవచ్చు మనము. కాంపిటీషన్ అంటే ఇది కల్నేలియన్ సిస్టంలోనే కాకుండా తర్వాత కూడా మనము కోల్డ్ వార్ టైంలో కూడా వరల్డ్ మార్కెట్స్ కోసము ఈ దేశాలు పోటీ పడడం జరిగింది. కాంపిటీషన్స్ ఫర్ వెపన్స్, ఇండైరెక్ట్ వార్స్. సో మిలిటరీ అగ్రిమెంట్స్ అనేవి సైంటిస్టులు పోరాటాల ఫలితంగా వచ్చినాయి కాబట్టి ఈ కోల్డ్ వార్ జరుగుతుంది, టూ సూపర్ పవర్స్ మధ్య మనకి కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి అవి వెపన్స్ను ఉపయోగించినట్లయితే ప్రపంచానికి వినాశనం కాబట్టి సైంటిస్టులు అందరూ కూడా మిలిటరీ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి జరిగింది. సో ఈ మిలిటరీ అగ్రిమెంట్స్ అనేవి మనకి కోల్డ్ వార్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 30th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ద రీజన్ ఫర్ ద 1969 తెలంగాణ మూమెంట్? సో వాజ్ నాట్ ద రీజన్ అని అడిగారు. 1969లో తెలంగాణ మూమెంట్కి కారణం కానిది అడిగారు. డైవర్షన్ ఆఫ్ సర్ప్లస్ రెవెన్యూ ఫ్రమ్ తెలంగాణ టు అదర్ రీజన్స్ ఆఫ్ ది స్టేట్, 6 point ఫార్ములా, డిస్క్రిమినేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్. సో ఇందులో 6 point ఫార్ములా అనేది కారణం కాదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following are common features of social movements? Human rights, environment, equality. సో సోషల్ మూమెంట్స్కి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో సోషల్ మూమెంట్స్కి వచ్చేసి ఒకటి హ్యూమన్ రైట్స్, ఏ వచ్చేసి 1 and 3 ఇచ్చారు.
బి వచ్చేసి 1, 2, 3 అని ఇచ్చారు. 2 అండ్ 3 అని ఇచ్చేసారు. 1 అండ్ 2 అని ఇచ్చారు డి ఆప్షన్ కింద. సో ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్లు మనకి జరిగాయి. అదేవిధంగా ఇక్కడ 1 అండ్ హ్యూమన్ రైట్స్ ఈక్వాలిటీకి భంగం కలిగినటువంటి సందర్భాల్లోనే సోషల్ మూవ్మెంట్స్ అనేవి మనకి ఎక్కువగా జరిగాయి కాబట్టి ఏ 1 అండ్ 3గా మనం చెప్పుకోవచ్చు. Which of the following are the main incidents that happened during the first half of the 20th century? సో వరల్డ్ వార్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th centuryలోని ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, ఎమర్జెన్స్ ఆఫ్ ఫాసిజం అండ్ ఇండో చైనా వార్. సో ఇండో చైనా వార్ అనేది మనకి 1950 తర్వాత జరిగింది కాబట్టి ఇండో చైనా వార్. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాము. 1 and 2, 3 and 4 అండ్ 1 and 3 అండ్ 2 and 4 అని ఇచ్చారు. సో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ ఇండో చైనా వార్ అనేవి కరెక్ట్ ఆన్సర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేది మనకి 19th centuryలో జరిగింది బిస్మార్క్ ఆధ్వర్యంలో. ఇండో చైనా వార్ అనేది మనకి 1950 తర్వాత 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్. కాబట్టి ఇవి రెండు కూడా మనకి హాఫ్ ఆఫ్ ది 1950 ఒకటి 20th centuryకి ముందు జరిగినటువంటి విషయము, అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద 20th centuryకి తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమో 4th one. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్? ఇందులో ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ కానిది ఏది అంటే చిప్కో మూవ్మెంట్, అదేవిధంగా మైరాపావి, నర్మదా బచావ్ ఆందోళన్ అండ్ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్. సో ఈ మూడు కూడా మనకి ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్గా చెప్పుకోవచ్చు. బి వచ్చేసి మైరాపావి మూవ్మెంట్, మణిపూర్లో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు టాలరెన్స్ తోటి మిలిటరీకి చేసినటువంటి ఉద్యమం కాబట్టి దీన్ని మనము నాట్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. ద ఐడియా ఆఫ్ గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఈజ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్ అండ్ అబౌవ్ ఆల్. సో డెవలప్మెంట్ గమనించినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టు బి సెటప్ విత్ ద ఎయిమ్ ఆఫ్ వరల్డ్ పీస్. The first international organization to be set up with the aim of world peace వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO. Which of the following does not belong to Nehru Panchsheel? Non-aggression, promoting peaceful coexistence, upholding the human rights, promoting social progress. సో అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్ అనేది పంచశీల్లో లేదు, మిగిలినటువంటి మూడు కూడా పంచశీల్లో భాగంగా ఉన్నాయి కాబట్టి అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది 1, 2, 3 and 4, 1 and 2. డి వచ్చేసి నాన్ అగ్రెషన్ అండ్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్. Which of the following does not belong to Nehru Panchsheel? Thirty-sixth one. Which of the following does not belong to Nehru's Panchsheel? Non-aggression, promoting peaceful coexistence, upholding the human rights, promoting social progress. కింద ఆప్షన్స్ 1, 2, 3, 4 ఇచ్చారు, 1 and 3 ఇచ్చారు, 3 and 4 ఇచ్చారు, 1 and 2 ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి వచ్చేసి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, 1 వచ్చేసి నాన్ అగ్రెషన్, అదేవిధంగా అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్, డస్ నాట్ బిలాంగ్ అన్నారు కాబట్టి 3 and 4గా మనం చెప్పుకోవచ్చు. అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్ అండ్ ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రెస్. సో ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్.
36th వన్ గమనించినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు నెహ్రూస్ పంచశీల్? వన్ నాన్ అగ్రెషన్, సెకండ్ వన్ ప్రమోటింగ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, థర్డ్ వన్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్, ఫోర్త్ వన్ ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రెస్. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి నాన్ అగ్రెషన్ అండ్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్ అనేవి మనకి పంచశీల్లో లేవు, భాగంగా లేవు, కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యుఎన్ఓ హ్యాస్ నాట్ సక్సీడెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వార్స్, ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్. వీటి అన్నిటిలో కూడా థర్డ్ వన్ ప్రివెన్షన్ ఆఫ్ వార్స్లో యుఎన్ఓ సక్సెస్ కాలేకపోయింది. మిగిలినటువంటి విభాగాలు ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ అని వీటన్నిటిలో కూడా వరల్డ్ వైడ్గా చాలా డెవలప్మెంట్ సాధించింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిమ్లా అగ్రిమెంట్ వాజ్ లెడ్ బై జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ, ఆయిబ్ ఖాన్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ అండ్ చువాన్లే, ముజఫర్ రెహమాన్ అండ్ ఇందిరాగాంధీ. సిమ్లా అగ్రిమెంట్ అనేది ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగింది. సో అప్పుడు ప్రధానులుగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఏ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, సకల జనుల సమ్మె, ఇది తెలంగాణ మూమెంట్లో జరిగినటువంటి వివిధ ఉద్యమాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవి గమనించినట్లయితే ఒకసారి చూద్దాము. సకల జనుల సమ్మె, సాగరహారం, సంసద్ యాత్ర, అదేవిధంగా హ్యూమన్ చైన్ అరౌండ్ ద హుస్సేన్ సాగర్, మార్చ్ టు పార్లమెంట్, 40 days జనరల్ స్ట్రైక్. ఇందులో సకల జనుల సమ్మె అనేది మనకి 42 days జనరల్ స్ట్రైక్ జరిగింది కాబట్టి ఏ అనేది 3 ఎక్కడుందో చూద్దాము. సో ఏ అనేది 3 గమనించినట్లయితే మనకి ఏ ఆప్షన్లోనే మనకి ఉంది కాబట్టి ఏ అనేది చూద్దాము. సో ఇంకా బిలో లేదు, సిలో లేదు, డిలో కూడా ఈ ఆప్షన్ లేదు కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా బీకి ఏంటో చూద్దాము. సాగరహారం, హ్యూమన్ చైన్ అరౌండ్ ద హుస్సేన్ సాగర్, సి వచ్చేసి సంసద్ యాత్ర, మార్చ్ టు పార్లమెంట్. సో ఈ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ద రీజన్ ఫర్ యూనిపోలార్ వరల్డ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎన్ఓ, కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, బాల్కన్ పాలిటిక్స్ అండ్ డీటెర్రరిజం. సో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ world was dominated by bipolar world, that was USSR and USA. But after collapsation of the USSR, the world was total dominated by the unipolar, that is USA. So that reason unipolar world kochesi collapse of USSR. Which of the following is the recommendation of Mandal Commission? Reservation to OCs, reservation to OBCs, reservation to SCs, reservations to STs. So అది వచ్చేసి మండల్ కమిషన్ వచ్చేసి రిజర్వేషన్ టు ఓబీసీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ఇందిరాగాంధీ? యాంటీ హిందీ ఎజిటేషన్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఎమర్జెన్సీ, ఇండో చైనా వార్, గరీబీ హఠావో. సో ఇందులో ఒక యాంటీ హిందీ ఎజిటేషన్ తప్ప మిగిలినవన్నీ కూడా మనకి డస్ నాట్ బిలాంగ్ టు ఇందిరాగాంధీ. గమనించినట్లయితే యాంటీ హిందీ ఎజిటేషన్ అండ్ ఇండో చైనా వార్ వచ్చేసి ఇందిరాగాంధీకి రిలేటెడ్ కాదు. మిగిలినవన్నీ కూడా నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఎమర్జెన్సీ, గరీబీ హఠావో ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మెయిన్ డిమాండ్ ఆఫ్ 1978 అకాలీ దళ్ రెజల్యూషన్స్ వాస్ ఎకనామిక్ రిఫార్మ్స్, కంట్రోల్ ఆఫ్ పోవర్టీ, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. సో 1978లో అకాలీ దళ్ వచ్చేసి పంజాబ్ పార్టీ. సో ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కోసం రెజల్యూషన్స్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు లిబరలైజేషన్? మోర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, రెడ్యూసింగ్ ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్ట్స్, డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ద ఓపెనింగ్ ఆఫ్ ది మోస్ట్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ టు ద ప్రైవేట్ ఇన్వెస్టర్స్. సో లిబరలైజేషన్లో భాగంగా మనము డస్ నాట్ బిలాంగ్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది చేయలేదు కాబట్టి మోర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 45th ఆన్సర్ ఒకసారి చూద్దాము. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా? ఏబి వాజ్పేయి, నీలం సంజీవరెడ్డి, హెచ్డి దేవగౌడ, విపి సింగ్ అండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇందులో నీలం సంజీవరెడ్డి, రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి మనకి రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు వాజ్పేయి, దేవగౌడ, విపి సింగ్లు వచ్చేసి మనకి ప్రధానమంత్రులుగా చేశారు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The main aim of non-aligned movement is joining in USSR camp, joining in USA camp, A and B, none. So main aim non-aligned movement యొక్క మెయిన్ aim ఏమిటి అని అంటే నాట్ జాయినింగ్ ఆఫ్ either ఎనీ గ్రూప్ USSR ఆర్ USA. సో ఇక్కడ మనకి నన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెండింగ్ ఇట్స్ ఆర్మీస్ టు కీప్ పీస్ ఇన్ శ్రీలంక
by India resulted in establishment of peace in Sri Lanka, immense bloodshed and violation of human rights, the assassination of former Prime Minister Rajiv Gandhi by Tamil militants, none of the above. సో శ్రీలంకలో పీస్ఫుల్ నెలకొల్పడానికి అంటే శాంతిని నెలకొల్పడానికి రాజీవ్ గాంధీ పంపినటువంటి సైన్యాలు వలన వచ్చిన ఫలితం ఏమిటి అని అంటే ద అసాసినేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అని మనం చెప్పుకోవచ్చు బై తమిళ్ మిలిటెంట్స్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేస్ 2013. సో యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేస్ 2013లో జరిగిన దాన్ని బట్టి ద ఓటర్స్ హ్యాస్ ద అథారిటీ టు రిజెక్ట్ ద కంటెస్టెంట్ ఆర్ టు ఓట్ అగైన్స్ట్ దెమ్. The contestants to the parliament and state legislative assembly should reveal the certificates of full details. After the voter has exercised his vote, emission with printed paper containing the name and symbol etc. of candidates should be arranged. ఈ మూడింట్లో మనకి యూనియన్ సివిల్ లిబర్టీస్ ద్వారా మనకి వచ్చినటువంటిది ఏం చూద్దాము. సో 1, 2 and 3. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, 1, 2 అండ్ ఓన్లీ 2 and 3. సో ఇందులో మనకి ఏ అనేది 1 వచ్చేసి సి కరెక్ట్ ఆన్సర్ 1 and 2. సో ఆఫ్టర్ ద ఓటర్ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ ఎమిషన్ విత్ ప్రింటెడ్ పేపర్ కంటైనింగ్ అనేది వివి ప్యాటర్న్. ఫస్ట్ 2 వచ్చేసి యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి కేసు విషయంలో వివి ప్యాటర్న్ మన ఇండియన్ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The first 5-year plan focused on industry sector, service sectors, A and B and agriculture sector. So the first 5-year plan వచ్చేసి మనకి అగ్రికల్చర్ సెక్టర్ మీద ఫోకస్ పెట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ బర్గా ఈజ్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్, పొలిటికల్ లీడర్స్, షేర్ క్రాపర్స్ ఆర్ ట్రేడర్స్. సో ఆపరేషన్ బర్గా ఇట్ ఈజ్ రిలేటెడ్ ఇన్ షేర్ క్రాపర్స్కి సంబంధించినటువంటి మూమెంట్.